కళ్ళెదురుగుండా ఉగ్రవాదులు రెచ్చిపోయి ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలను స్తంభింపచేస్తూ ఎర్ర సముద్రంలో వస్తున్నటువంటి వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తుంటే దాన్ని ఖండించి అట్లాంటి ఉగ్రవాద సంస్థలందరినీ నిర్వీర్యం చేయమని, అవసరమైతే చెంపవతల పడేయమని చెప్పాల్సినటువంటి ఐక్యరాజ్య సమితి శాంతి పేరుతో అశాంతిని రేకెత్తించే ఉగ్రమోకల్ని మోసుకురావడం అనేది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. తాజాగా ఏం మాట్లాడుతుందంటే, రష్యా ఉక్రెయిన్ వార్ కంటే ఇరాక్ అమెరికా లేదా ఇరాక్ ఇరాన్ యుద్ధం కంటే అత్యధిక ప్రజలు ప్రాణాలు కోల్పోయింది ఇప్పుడు ఇజ్రాయెల్ దాడుల్లోనే అంటూ ఒక ఉపన్యాసాలు ఇస్తోంది. అసలు ముందు ప్రజలు ప్రాణాలు పోతున్నాయా, తీవ్రవాదుల ప్రాణాలు పోతున్నాయా, అది కదా లెక్క తేల్చాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ సంఖ్య 1వ ప్రపంచ యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ. అట్లాగే కరోనా టైంలో చనిపోయినటువంటి ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్య 2 ప్రపంచ యుద్ధాలు కాదు, ఈ రోజు వరకు జరిగిన ప్రపంచంలోని అన్ని యుద్ధాల కంటే ఎక్కువ. అయినా చైనానేమి పీకలేని ఐక్యరాజ్య సమితి ఇట్లాంటి దిక్కుమాలిన ప్రకటనలతో ఎస్పెషల్లీ ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్న శక్తులకు ఊతమిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.